జగనన్న కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారు లోకేష్ గారు. మళ్ళీ జగనన్న అంట మహిళల్ని అవమానిస్తున్నారు, గౌరవం లేదు అని చెప్తూ ఉన్నారు. అసలు అలా మాట్లాడే అర్హత లోకేష్ గారికి లేదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా లోకేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగనన్నకు వర్తించవు, మీ నాన్నగారైన చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాయి. ఎందుకంటే లోకేష్ గారు చెప్పారు మీ చెల్లెలు రాఖీ కట్టలేదు అని. మరి మీ మేనత్త ఏనాడైనా మీ తండ్రి గారికి రాఖీ కట్టారా లోకేష్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే జగనన్న తన చెల్లెలకి తన ఆస్తిలో సగం వాటా ఇవ్వడం జరిగింది. మరి మీ హెరిటేజ్లో ఎంత ఆస్తి మీ మేనత్తకి మీరు ఇచ్చారు లోకేష్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మన 200 కోట్లు పెట్టి ఒక గృహప్రవేశంకి అమరావతిలో శంకుస్థాపన చేయడం జరిగింది ఇల్లు కట్టడం కోసం. మరి మీ మేనత్త అందులో ఎందుకు కనిపించలేదు లోకేష్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హైదరాబాద్లో ఒక రాజబంగ్లా కట్టారు కదా, మరి దాని గృహప్రవేశంలో ఎందుకు మీ మేనత్త కనిపించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇన్ని రకాలుగా మీ ఇంటి ఆడబిడ్డలకి మీరు గౌరవం ఇవ్వలేదు సరికదా, మీ తండ్రి తల్లి గారికి మీరు ఏ విధంగా గౌరవించారో ఒకసారి చెప్పాల్సిందిగా నేను అడుగుతూ ఉన్నాను. ఇవి ఏవి చేయకుండా ఏ మొహం పెట్టుకొని మీరు జగనన్నని విమర్శిస్తున్నారు, ఆ అర్హత మీకుందా అని నేను అడుగుతూ ఉన్నాను.